డబ్బులు ఎవరికీ ఊరికే రావు అన్న కొటేషన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో అందరికీ తెలుసు. ఇదే విషయం ఇరాన్ విషయంలోనూ జరుగుతుంది. అమెరికాకు డబ్బులు రావాలి. ఆ దేశం ఐటీ సేవలు మినహా మరే వస్తువు ఉత్పత్తి కాదు. వెనుజులాలోని చమురు మాత్రం అమెరికాలో కాసులు కురిపించేందుకు సిద్ధంగా ఉంది. కానీ మార్కెట్ అంతా అరబ్ దేశాల వైపే సుముఖంగా ఉంది. మరి ప్రపంచ దేశాలకు వెనుజులా చమురు అంటగట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడే అగ్రరాజ్యాల కుటిల నీతి చాప కింద నీర్లా వ్యాపిస్తుంది. అరబ్ దేశాల నుంచి వస్తున్న చమురుకు అడ్డుకట్ట వేస్తే ప్రస్తుతం $92 ఉన్న బ్యారెల్ చమురు ధర $200లకు చేరుతుంది. ప్రపంచ దేశాలకు చమురు ఊపిరితో సమానం. చమురు ధరలు పెరిగితే దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఇప్పటి వరకు అమెరికా చేతిలో చమురు లేదు కాబట్టి రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నా ఏమీ చేయలేకపోయింది. కానీ చేతిలో వెనుజులా ఉన్నాక మెజార్టీ దేశాలు రష్యా కన్నా వెనుజులా చమురుకే ప్రాధాన్యం ఇస్తాయి. ఈ కోణం నుంచి ఆలోచిస్తే ఇరాన్పై యుద్ధం అమెరికాకు బిలియన్ల డాలర్లను కురిపించనుంది. మరి రష్యా కేవలం స్నేహం కోసమే ఇరాన్ను కాపాడాలని అనుకుంటుందా అంటే లేదనే చెప్పాలి. ఈ యుద్ధాన్ని రష్యా కూడా తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉంది. నిజానికి ఇరాన్ నుంచి వచ్చే చమురును 90% చైనా కొనుగోలు చేస్తున్నది. అమెరికా దాడితో ఆ లింక్ కట్ అయితే రష్యాకు అత్యంత లాభదాయకం. చైనాకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో రష్యా ఆయిల్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇది రష్యాకు కూడా వ్యూహాత్మక లాభమే. అందుకే ఇరాన్పై అమెరికా దాడి చేయడాన్ని పైకి ఖండిస్తున్నా లోలోన ఎప్పుడు దాడి జరుగుతుందా అని వేచి చూస్తుంది. బాంబు దాడి జరిగిన మరుక్షణం హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుంది. కానీ అరబ్ దేశాల్లోని చమురంతా ఈ మార్గం గుండానే ప్రపంచానికి సరఫరా అవుతుంది. కాబట్టి ఆ దేశాలకు ఇది పెద్ద దెబ్బ. కానీ సౌదీ అరేబియా, యుఏఈ దేశాలకు మినహాయింపు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. వెనుజులాలో చమురును వెలికితీస్తున్న సంస్థ చెవ్రాన్. అదే సంస్థ ఇజ్రాయెల్లోనూ పనిచేస్తుంది. ఈ సంస్థ ఎంత శక్తివంతమైందంటే ఇందులో బోర్డు సభ్యులుగా పనిచేసిన వాళ్లు చాలామంది అమెరికా ప్రభుత్వాల్లో కీలకమైన స్థానాల్లో ఉంటారు.